సింహం ఈ రాశి వారికి ఈ నెలంతా గురు కుజ బుధ గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. విదేశీయానానికి విదేశాల్లో స్థిరత్వానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. పిల్లలు వృద్ధిలోకొస్తారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి పలుకుబడి పెరుగుతుంది. దాదాపు ఈ నెలంతా ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి అనుకూల సమయం నడుస్తోంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే సూచనలు ఉన్నాయి. విదేశాల్లో వృత్తి ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఎవ్వరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు. డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటివి లావాదేవీల వల్ల ఇబ్బందులు పడతారు. పుబ్బా నక్షత్రం వారికి ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగం ఆర్థిక పరిస్థితి సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. సంపాదన స్థిరంగా ముందుకు సాగుతుంది. 1-2 శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. విదేశీయానానికి మార్గం సుగమమవుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి మంచి సమాచారం అందుతుంది. సప్తమంలో శని సంచారం కారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో మధ్య మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం, అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ప్రస్తుతానికి ప్రేమలకు దూరంగా ఉండడం మంచిది. ఈ నెలంతా చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. కానీ మానసిక ప్రశాంతత తగ్గుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఇల్లు మారే ఆలోచన చేస్తారు. ఇల్లు కానీ స్థలం కానీ కొనాలని ప్రయత్నిస్తారు. మొత్తం మీద జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుందనుకోవచ్చు. తలపెట్టిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. పెనుమార్పులు అనుభవానికొస్తాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. వ్యాపారులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యంగా సత్ఫలితాలు సాధిస్తారు. సింహరాశి వారికి ఈ నెల మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు, రాజకీయ నాయకుల ప్రమేయాలు ఇబ్బందిని కలిగించవచ్చు. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమవుతాయి. రైతాంగం, సినీ రంగం వారికి అంతగా అనుకూలంగా లేదు. ఆవేశపూరిత నిర్ణయాలకు, ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలని సూచన. మరింత శుభ ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించండి. ఈ నెల మీ రాశి వారికి రాజకీయ రంగంలో అసమాన విజయం ఉంటుంది. పిల్లల పట్ల బాధ్యత కూడా నెరవేరుతుంది. వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. అంతేకాకుండా పోటీల్లో ముందుకు వెళతారు. కంటి రుగ్మతులొచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు నగదు కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. సోదరుల సహాయంతో కూడుకున్న పని పూర్తవుతుంది. సాయంత్రం మీకిష్టమైన వారిని చూడటం హాస్యభరితంగా ఆనందంలో గడిచిపోతుంది. ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ నెల మీకు అదృష్టం 85% అనుకూలంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సింహరాశి వారికి నెల చాలా మధ్యస్థంగా ఉంటుంది. పెద్ద కోరికలు నెరవేరడం ద్వారా స్థానికులు సంతోషంగా ఉంటారు. అలాగే సరైన కార్యకలాపాలను పూర్తి చేయడంతో సంతోషంగా ఉండండి. ఇక ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నట్లయితే హెచ్చుతగ్గులుంటాయి. అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే స్థానికులు అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉన్నందున మీ ఆహారపు అలవాట్లపై సరైన శ్రద్ధ తీసుకోవాలి. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల చాలా బాగుంటుంది. నెల ప్రారంభంలో దశమ ఇంట్లో గురు మరియు కుజుడు వంటి గ్రహాల ఉనికి ఉంటుంది. అలాంటి గ్రహాల ప్రభావం వల్ల స్థానికులు తమ పనిలో పరిణితి చెందుతారు. మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి మీ అనుభవం మరియు శక్తి స్థాయిల యొక్క సరైన ప్రయోజనాన్ని పొందుతారు. మీకు కేటాయించిన పని సకాలంలో పూర్తి చేయబడుతుంది. సక్రమంగా నిర్వహించబడుతుంది. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల కష్టపడి పనిచేస్తారు. మీరు కూడా కష్టపడి ఫలవంతమైన ఫలితాలను పొందుతారు.
5వ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటారు. ఇది మీరు విద్యను అభ్యసిస్తున్న ప్రదేశంలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అవకాశాలను పెంచుతుంది. మెరుగైన ఉద్యోగ స్థితికి కూడా దారితీస్తుంది. కుటుంబ జీవితంలో ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. ఈ మాసమంతా కేతువు 2వ ఇంట్లోనే ఉంటాడు. 2వ ఇంట్లో కేతువు యొక్క స్థానం 2 అర్థాలను కలిగి ఉండే వాటిని మాట్లాడడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ముందు ఉన్న వ్యక్తులు మీ చర్చలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కుటుంబ వాతావరణం ఇబ్బంది పడుతుందని అర్థం. ప్రేమ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే 5వ ఇంటికి అధిపతి దేవగురువు బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ప్రేమ బంధంలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటారు మరియు ప్రేమ బంధంలో మొత్తం శృంగార భావన పెరుగుతుంది. స్థానికుల హృదయంలో ప్రేమ ఉంటుంది కాబట్టి మీరు మీ ప్రియమైన వారికి ప్రేమను తెలియజేయాలనుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ మాసం కాస్త బలహీనంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉంటాడు. అలాగే తిరోగమన శని మొదటి ఇంటిపై దృష్టి పెడుతుంది. దీని ఫలితంగా ఆరోగ్య స్థితిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మీరు సులభంగా గుర్తించగలిగే కంటి సమస్యలు అలాగే కంటి నొప్పిని కూడా ఎదుర్కోవచ్చు. ఈ రాశి వారికి ఆగస్టు మాసంలో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గురుగ్రహ ప్రభావంతో సానుకూల ఫలితాలొస్తాయి. మీరు డబ్బు పొదుపు చేసేందుకు అవకాశాలు లభిస్తాయి. మీ ప్రేమ వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం మంచిగా ఉంటుంది. ఈ రాశి నుంచి గురుడు 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ నెలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా సానుకూల పరిస్థితులుగా మారతాయి. అదృష్ట యోగం పడుతుంది. అనుకున్న పనులు చాలా వరకు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. కొందరు మిత్రులు మోసం చేసే అవకాశం ఉంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగుండదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యా పిల్లలతో కాలక్షేపం చేస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువులు ఇంటికొచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకేస్తారు. ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బావుంటుంది. ప్రయాణాలు కష్టనష్టాలకు దారితీస్తాయి. కోర్టు కేసులు రాజీ కుదిరే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలకు తీర్థయాత్రలకు అవకాశం ఉంది. ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారం చేసేవారి కెరీర్కు ప్రయోజనకరంగా ఉంటుంది. కార్యాలయంలో ఇంట్లో మీ పనులను నిర్వహించడంలో మీరు అన్ని రకాల ఇబ్బందులను అధిగమిస్తారు. కొంత పరధ్యానం కారణంగా పిల్లల చదువులపై ఆసక్తి చూపకపోవచ్చు. ఇది మీ స్క్రీన్ సమయాన్ని గణనీయంగా పెంచుతుంది. వారితో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. అకస్మాత్తుగా ఇంటికి అతిథి రాక ఉండవచ్చు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ముందుగా ఏవైనా ఆరోగ్య సమస్యల్ని వదిలించుకోగలుగుతారు. అయితే మీలో కొందరు జీర్ణ సమస్యల్ని ఎదుర్కొంటారు. సమతుల్య ఆహారం తీసుకోండి. మీరు ఆగస్టు ప్రారంభంలో పనిలో పురోగతిని చూస్తారు. ఆగస్టు నెలలో మీరు అదృష్టాన్ని అనుభవిస్తారు. చదువు విషయానికొస్తే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమైన వారు బాగా రాణిస్తారు. మంచి కుటుంబ జీవితం ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో ఏవైనా దీర్ఘకాలిక వాదనలు పరిష్కరించబడతాయి. మీరిక్కడ శృంగార సంబంధాలు మరియు వైవాహిక జీవితం గురించి చర్చిస్తే మీకు కొన్ని కఠినమైన శుభాకాంక్షలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ ఇద్దరి మధ్య కొన్ని అహంకార వాదనలు ఉండవచ్చు. మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆగస్టు మీకు మంచి నెల అవుతుంది. ఈ సమయంలో రహస్య మూలం నుండి డబ్బు స్వీకరించే అవకాశాలు పెరుగుతున్నాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు సమస్యాత్మకంగా ఉండవచ్చు. మీరు నెలలో దాచిన అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఆగస్టు నెలలో గ్రహచారం బాగాలేనందున చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. తీవ్రంగా కృషి చేస్తేనే తగిన ఫలితం పొందుతారు. మీకు ప్రమోషన్ లభిస్తుంది. కొత్త అసైన్మెంట్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో స్నేహంగా మెలగాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆగస్టు నెల మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల్ని తెచ్చిపెట్టవచ్చు. కుటుంబంలో గందరగోళం మరియు అహంకారం నెలకొని ఉంటుంది. ఈ కాలంలో మీరు మానసికంగా చాలా కలవరపడతారు. ఇది మీ పనిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. వ్యాపారస్తులు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెలాఖరు మీకు మంచిదని రుజువు చేసినప్పటికీ ఈ కాలంలో మీకు మంచి అవకాశం లభిస్తుంది. మరోవైపు ఉద్యోగస్తులు పురోగతి సాధించేందుకు మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ బడ్జెట్ అసమతుల్యంగా ఉంటుంది. మీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు.
రాశిచక్ర మూలకం అగ్ని, రాశ్యాధిపతి సూర్యుడు, అదృష్ట సంఖ్యలు 5, 10, 17, 24, 30, 49 మరియు 57. అదృష్ట రోజులు ఆదివారం, శుక్రవారం, బుధవారం మరియు మంగళవారం. అదృష్ట రంగులు బ్రౌన్, గ్రీన్, రెడ్, ఆరెంజ్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే శనివారం నాడు ఆరోగ్య సమస్యలకు నివారణగా ఆవాల నూనెను దానం చేయండి. గురువారం నాడు అరటి చెట్టుకు నీటిని సమర్పించి పూజించాలి.